ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శంకరుల వారి బాల్యం, విద్యాభ్యాసం ఎలా సాగిందో గమనిద్దాం. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆ బాలుడు చిన్నతనం నుంచే అద్భుతమైన మేధాశక్తిని ప్రకటింపసాగాడు. 3వ సంవత్సరం అక్షరాభ్యాసం చేశారు. మాతృభాష అయిన మలయాళాన్నేగాక సంస్కృత, ప్రాకృతాది అనేక భాషలను కూడా అతడు త్వరగా నేర్చుకున్నాడు. పురాణాలను, కావ్యాలను అవలీలగా చదువసాగాడు. ఇతడు ఏకసంథాగ్రాహి అని శివగురువు గ్రహించి కుమారుని ప్రజ్ఞకు పరవశించాడు. 5వ సంవత్సరం రాగానే ఉపనయనం చెయ్యాలి అని సంకల్పించాడు. కానీ ఆ కోరిక తీరక ముందే శివగురువు పరమపదించాడు. కుటుంబ పోషణ భారం ఒకవైపు, కుమార రక్షణ భారం మరొక వైపు ఒక్కసారిగా ఆ తల్లి ఆర్యాంబ పైన పడ్డాయి. అయినా ఆమె ధైర్యంగా నిలిచింది. జ్ఞాతుల సహకారంతో ఆమె అన్ని కష్టాలను అధిగమించి శంకరునికి యథావిధిగా 5వ ఏటనే ఉపనయనం చేయించి గురుకులంలో చేర్చింది. అచిరకాలంలోనే శంకరుడు వేదాంగాలను అభ్యసించి గురువులకే విస్మయం కలిగించాడు. ఆ సమయంలోనే కాలటివాసులకు ఆశ్చర్యం కలిగించే ఒక సంఘటన జరిగింది. ఆ రోజుల్లో బ్రహ్మచారులు, విద్యార్థులు ఉదయకాలమంతా విద్యాభ్యాసం సాగించి మధ్యాహ్నం గ్రామంలో భిక్షకు వెళ్ళేవారు. గృహస్థులు కూడా వారిని సాక్షాత్ దైవస్వరూపులుగా భావించి వారి కోసం ముందుగా ఆహారం తీసి ఉంచేవారు. ఈ అలవాటు చొప్పున శంకరుడు ఒకనాడు భిక్షకు బయలుదేరి ఒక ఇంటి ముందు నిలిచి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇల్లాలు ఒక ఉత్తమ వటువుకు భిక్ష పెట్టలేని తమ దారిద్ర్యానికి చింతిస్తూ అప్పుడు తమ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఉసిరిక కాయను భక్తిపూర్వకంగా సమర్పించింది. శంకరుని హృదయం జాలితో కరిగిపోయింది. వెంటనే ఆ ఇల్లాలి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరుడు శ్రీ మహాలక్ష్మిని మనసారా ప్రార్థించాడు. అది ఒక స్తోత్రంగా జాలువారింది. తక్షణమే ప్రసన్న అయిన శ్రీ మహాలక్ష్మి అక్కడ బంగారు ఉసిరిక కాయల వర్షాన్నే కురిపించింది. దీనితో శంకరుడు అసాధారణ శక్తులు కలిగిన ఒక మహాత్ముడు అని ప్రజలకు తెలిసిపోయింది. ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా ప్రసిద్ధమైంది. ఆ స్తోత్రంలో మొదటి శ్లోకం ఇది: వందే వందారు మందారం ఇందిరానందకందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం. సింధురాననుడు అంటే గజముఖుడు అని అర్థం. ఇది విఘ్నేశ్వర ప్రార్థన అన్నమాట. దీనితో శంకరుని లక్ష్మీ స్తోత్రం ప్రారంభమైంది. ఈ స్తోత్రానికే కాదు, శంకరుని కవితా యజ్ఞానికే ఇది ప్రారంభం. ఇందులో ఒక విశేషం ఉంది. భక్తులకు కల్పవృక్షం, శాశ్వతమైన ఆనందానికి నిలయం అనే 2 విశేషణాలు సాధారణమైనవి. ఇందిరానంద కందళమే ప్రత్యేకం. లక్ష్మీదేవికి ఆనందపు మొలకాట. లక్ష్మీదేవికి ఆనందాన్నిచ్చేవాడు విష్ణువు గదా, మరి వినాయకుడు ఎలా అవుతాడు?
కనుక ఇతడు విశ్వరూపుడైన గణనాయకుడై ఉండాలి. మనం నిత్యం చేసే గణపతి ప్రార్థనలో కూడా ఒక విష్ణు శబ్దం ఉంది. శుక్లాంబరధరం విష్ణుం అని. విష్ణు శబ్దానికి వ్యాపనశీలుడు అని అర్థం. అంటే సర్వత్రా వ్యాపించి ఉండేవాడు అని. అయితే మన తొలి పూజలు అందుకునే గణపతి ఈ విష్ణువు ఒక్కరేనా? దీనికి సమాధానం స్కాంద పురాణం అరుణాచల క్షేత్ర మాహాత్మ్యంలో ఉంది. గజాననంచ హేరంబం సేనానీంచ షడాననం పౌచ ఆగమవిదః ప్రాహు నారాయణ చతుర్ముఖౌ అని 17వ అధ్యాయం 23-24 శ్లోకాలలో ఉంది. గణపతిని కుమారస్వామిని విష్ణు బ్రహ్మలుగా వేదవేత్తలు ప్రవచించారు అని ఉంది. కనుక గణపతి శ్రీ మహావిష్ణువే అని తెలుస్తోంది. ఇందిరానంద కందలుడే అంటే లక్ష్మీ గణపతి అన్నమాట. ఇక్కడ శంకరుల మేధాశక్తి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవిని స్తుతించాలి, మొదట వినాయకుణ్ణి స్తుతించాలి. ఒకటి విష్ణుతత్వం, మరొకటి శివసత్వం. ఈ రెండింటినీ సమన్వయించడంలో ఆయన అద్భుత ప్రజ్ఞ వెల్లడవుతోంది. అంత చిన్న వయస్సులో ఎంత అధ్యయనం చేశారో, పురాణాలు కూడా ఆపోషణ పట్టారు అనడానికి ఇదే ఉదాహరణ. అందుకే రోజు ఆయన్ను మనం ఇలా ప్రార్థిస్తున్నాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని. భారతీయ సనాతన సంస్కృతికి మూలస్తంభాలైన వేదాలను, శాస్త్రాలను, వాటి రహస్యాలను విప్పి చెప్పే పురాణాలను జీర్ణించుకొని నడిచే గ్రంథాలయం, వాకింగ్ లైబ్రరీ లాగా దర్శనమిస్తున్నారు శంకరులు. అంతేకాదు ఆయన కరుణా సముద్రుడు కూడా. ఆయన లోకోద్ధరణ కార్యక్రమం ఈ కనకధారా స్తోత్రం నుండే, ఈ సన్నివేశం నుండే ప్రారంభమైంది. అటు పాండిత్యం, ఇటు దయ. ఇది కనకధారా స్తోత్రం అనే ఈ సన్నివేశంలో ఉండే అద్భుత విషయం. కనకధారా స్తోత్రం నిజానికి లక్ష్మీ తత్వానికి ఒక సమగ్ర వ్యాఖ్యానం. అది లక్ష్మీ సర్వస్వం. మొదటి శ్లోక విశేషాన్ని గమనించాం. తక్కిన విశేషాలను తరువాతి భాగంలో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ.